ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి హవా కొనసాగిస్తూ ఉంది. ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతోంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలైతే గట్టి షాక్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారు పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ స్థానంలో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీద పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయనతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రనేతలు కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకైతే గట్టి షాక్ అని చెప్పుకోవాలి. సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీయే అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సర్వేల్లో కొన్ని సర్వేలు అయితే నిజమయ్యాయి. మనం గతంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్గా అంటే 30 సంవత్సరాల జర్నలిస్ట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ రావు గారు తన కొలీగ్స్తో కలిసి ఢిల్లీలో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే కూడా నిజమైంది. ఆ సర్వే ఇప్పుడు ఫలితాలకి చాలా దగ్గరగా ఉంది. కేకే సర్వే మనం కనుక చూసుకున్నట్లయితే కేకే సర్వే ఈసారి తప్పింది అని అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఒకసారి కేకే సర్వే ఎలా ఉంది, అలాగే సిఎస్ రావు గారి గతంలో ఆయన సర్వే చేసి ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పటికైతే 70 అసెంబ్లీ స్థానాల్లో 48 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో దూసుకు వెళుతూ ఉన్నారు. అలాగే 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే ముందంజలో కనబడుతూ ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే ఓటమి పాలయ్యారు. 3 సార్లు గెలిపించినటువంటి ఢిల్లీ ప్రజలు ఈసారి ఆయన్ని ఓడించారని చెప్పుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీలో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి ఢిల్లీ ప్రజలైతే షాక్ ఇచ్చారు. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారి మీద అలాగే ఆయన ప్రభుత్వం మీద ఉన్నటువంటి అవినీతి మరకలు ఏవైతే ఉన్నాయో అవే అరవింద్ కేజ్రీవాల్ గారి ఓటమికి కారణం అంటూ కూడా కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సర్వేలు ఏం చెప్పినాయి, సిఎస్ రావు గారి సర్వే ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సిఎస్ రావు గారి సర్వే చేసి ఆయన సర్వేలో చెప్పింది ఒకసారి మనం చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 30 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, అలాగే టైట్ ఫైట్ ఆమ్ ఆద్మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి 13 స్థానాల్లో టైట్ ఫైట్ ఉంటుంది. టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఆ 13 స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీయే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అంటే ఇదొక 30, ఇదొక 13, మొత్తం 43 స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఢిల్లీలో అంటూ కూడా సిఎస్ రావు గారు స్పష్టంగా తెలియజేశారు. ఇక కేకే సర్వే ఒకసారి మనం తర్వాత చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సిఎస్ రావు గారి సర్వేలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి 24 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ సిఎస్ రావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫలితాలు కూడా దానికి దగ్గరగా అయితే కొంచెం మ్యాచ్ అయ్యేలాగైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఓటమి దిశగా అడుగులు వేశారు. అయితే ఇక్కడ సిఎస్ రావు గారు చెప్పిన దాని ప్రకారంగా ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 24 స్థానాలు రాబోతున్నాయంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. అంటే పక్కాగా 22 నుంచి 24 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్పారు. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ పక్కాగా 30 స్థానాల్లో గెలవబోతుందని, హోరాహోరీ పోరున్నప్పటికీ మరో 13 స్థానాల్లో కూడా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అంటే ఇదొక 30, ఇదొక 13, 43 స్థానాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి. దాంతోపాటుగా మరో 3 స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైట్ ఫైట్లో ఇక్కడ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ ఈ 4 స్థానాలు 3 స్థానాలు ఈ హోరాహోరీ పోరుండేటువంటి అవకాశం ఉంది, ముక్కోన పోటీ ఉంది అంటూ కూడా సిఎస్ రావు గారి సర్వే చెప్పినటువంటి నేపథ్యంలో ఈ సర్వేకి అనుకూలంగానే ఈ సర్వేకి దగ్గరగానే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఓట్ షేర్ కనుక ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే మొన్న సిఎస్ రావు గారు ఆయన కొలీగ్స్తో చేసినటువంటి ఈ సర్వేలో ఓట్ షేర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి 46 నుంచి 48%
ఓట్లు పోలేటువంటి అవకాశం ఉందంటూ కూడా సిఎస్ రావు గారి సర్వేలో ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం 41% నుంచి 43% ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓవరాల్ గా ఉన్నటువంటి ఓట్ షేర్ లో 7% ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే అదర్స్కి వచ్చేసరికి 4% ఓట్ షేర్ రాబోతుందంటే కూడా ఆయన చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు కరెక్ట్ గా ఆయన చెప్పిన దానికి అనుగుణంగానే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి 48% ఓట్ బ్యాంక్ అయితే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 42% ఓట్ షేర్ అయితే రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 7%, అలాగే ఇతరులకు కూడా 4% రావడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కీ అబ్జర్వేషన్స్ ప్రకారంగా గతంలో ఆయన చెప్పింది, సిఎస్ రావు గారు చెప్పిన దాని ప్రకారంగా భారతీయ జనతా పార్టీ ప్రొజెక్టెడ్ టు బి ద లీడింగ్ పార్టీ. ఆయన చేసినటువంటి సర్వే ప్రకారంగా ఎటు పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆ సర్వే నిజమవుతూ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ హవా కొనసాగిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 48 స్థానాల్లో అయితే ముందంజలో ఉన్నారు. అక్కడ అంటే దగ్గరగా 1956 నుంచి 2010 వరకు కాంగ్రెస్ పార్టీ 4 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంతగా పుంజుకోలేదనేది అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పుంజుకుంది, ఢిల్లీ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. ఈ లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. ఒకసారి కేకే సర్వే కనుక మనం చూసుకున్నట్లయితే మొన్న ఎన్నికల ఫలితాల కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది, మరికొంతమంది ఏమో హోరాహోరీ పోరుండేటువంటి అవకాశం ఉందంటే చెప్పినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా గతంలో నమోదు చేసినటువంటి కేకే గారి సర్వే మాత్రం కొంచెం భిన్నంగా చెప్పింది. ఢిల్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో అది కొంచెం భిన్నంగా అయితే కనపడుతూ ఉంది. కేకే సర్వే తప్పింది. భారతీయ జనతా పార్టీకి ఆయన 22 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 39 స్థానాలు పైన వచ్చేటువంటి అవకాశం ఉందంటూ ఆయన చెప్పారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇప్పుడు 22 స్థానాలకి పరిమితమైంది. అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం 40 స్థానాలకు పైన గెలుచుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కేకే గారు చెప్పినటువంటి సర్వే ఏదైతే ఉందో అది తప్పింది. సిఎస్ రావు గారు చేసినటువంటి సర్వే ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆయన గతంలో కూడా చెప్పారు, కేకే గారి సర్వేని నమ్ముకొని కొంతమంది బెట్టింగ్లు పెడుతూ ఉన్నారు, పెట్టకండి, ఎందుకంటే ఎన్నికల ఫలితాలు కొంచెం భిన్నంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము క్షేత్రస్థాయిలో అక్కడ మా కొలీగ్స్తో కలిసి సర్వే చేసేటువంటి ప్రయత్నం చేశాము. మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి ఢిల్లీ ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించే సమయంలో ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది, అరవింద్ కేజ్రీవాల్ గారికి వ్యతిరేకంగా ఉంది. ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకే ఎవరు కూడా సర్వేలను నమ్మి మీరు బెట్టింగులు పెట్టొద్దంటూ కూడా సిఎస్ రావు గారు స్పష్టంగా తెలియజేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారంగానే ఈరోజు ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు అయితే ఆ రకంగానే వస్తూ ఉన్నాయి. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే అసలు ఇప్పుడు పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాల్లో ముందంజలో ఉంది, 47 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. అలాగే ఇతరులు కూడా అంత ప్రభావాన్ని అయితే చూపించలేకపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా 7% ఓట్ బ్యాంక్ ని కైవసం చేసుకున్నప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అలాగే ఇతరులు కూడా అక్కడ అంతగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఓవరాల్ గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి టార్గెట్ ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయితే టచ్ అయింది. ఢిల్లీ కింగ్ ఎవరు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు, భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. ఢిల్లీ ప్రజలు ఈసారి స్పష్టమైనటువంటి ఒక తీర్పునైతే ఇచ్చేశారు, ఒక మార్పునైతే కోరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద వస్తున్నటువంటి ఈ
అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలోనే వారు మార్పు కోరుకున్నట్లుగా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయాలు ఎక్కడ చూసినా కానీ ఈరోజు సంబరాలతో నిండిపోయిందని మనం స్పష్టంగా తెలియజేయచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కల వాళ్ళది. ఇటు పరిస్థితుల్లో ఢిల్లీలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో కూడా వారు ఆ రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేపట్టాలని ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళారు. ఆ వ్యూహంతోనే అరవింద్ కేజ్రీవాల్ గారు చేసినటువంటి ఈ అవినీతి ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చి అది ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఈ ఎన్నికల్లో ప్రతికూలంగా మారిన కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే అవినీతి, అలాగే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారం, నెక్స్ట్ లిక్కర్ స్కాము, అలాగే వాటర్ స్కాము, ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కేజ్రీవాల్ గారికి ప్రతికూలంగా మారాయి. భారతీయ జనతా పార్టీకి అవన్నీ కూడా అనుకూలంగా అయితే మారాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శేషరావు గారు చెప్పినటువంటి సర్వే అయితే 100కి 100 నిజం అవుతూ ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీ 43 స్థానాలకు పైగా కైవసం చేసుకోబోతుంది, భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందంటూ ఆయన చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఆగా వేసింది. సో ఓవరాల్గా మరికొద్ది నిమిషాలు అయితే మాత్రం అసలు ఢిల్లీలో ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ లెక్క బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.